దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఆయనను స్తుతిస్తున్నాను. అదేవిధముగా ఈ అవకాశము కల్పించిన ధనరాజ్ సార్ గారికి, వారి టీంకి, లుకింగ్ ఆన్ టు జీసస్ పరిచర్యలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఒకసారి మీకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏహెచ్కేలు 36:9 కదా. ఆ వాగ్దానములో ఉన్న ఒక విషయము కొన్ని మాటలు చెప్పేసి వాగ్దానాన్ని వివరించడం కాదు, కానీ ఆ వాగ్దానంలో ఉన్న కొన్ని విషయాలు వివరించి తర్వాత మనం వర్తమానంలోకి వెళ్దాము. నేను మీ తట్టు తిరిగి మిమ్మల్ని దున్నగా మీరు ఫలించుదురు అంటున్నాడు దేవుడు. కనుక ఈ సంవత్సరంలో దేవుడు మన వైపు తిరిగితే మనం దున్నబడి ఫలిస్తామన్నది చాలా శ్రేష్టమైన వాగ్దానం. అనగా ఇక్కడ ఈ ఏహెచ్కేలు 36:9-10 వచనాల్లో 2 రకాలైనటువంటి స్థలాలు కనపడుతున్నాయి. ఒకటేమో వర్షిప్ ప్లేస్, రెండవదేమో వేస్టెడ్ ప్లేసెస్. అంటే ఒకటేమో బాగుగా ఆరాధింపబడుటకు యోగ్యమైన స్థలము, రెండవదేమో వ్యర్థమైనటువంటి నిష్ఫలమైనటువంటి స్థలాలు. సో ఎప్పుడైతే దేవుడు మన వైపు తిరుగుతాడో మనము నిజమైనటువంటి స్థలాలుగా మారుతాము అని చాలా శ్రేష్టమైన వాగ్దానం ఇవ్వబడింది. కనుక ఆ వాగ్దాన ఫలము ఈ మీట్ లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఫలించులాగున మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మీ మధ్యకు కొన్ని దేవుని మాటలు తీసుకొని వచ్చాను, వాటిని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, కీర్తనలు 90వ కీర్తన 1వ వచనము, 2వ వచనము, అటు తర్వాత 14వ వచనం. కీర్తనలు 90 మొదటి 2 వచనాలు, 14వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించెదము. చదవబడినటువంటి ఈ యొక్క దేవుని వాక్య వచనములు మన కొరకు దీవించులాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నమ్మకమైన మా దేవా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమించి మా కొరకై కలవరి శిలువలో ప్రాణం సమర్పించి ఆ రక్తమంతా ప్రభువా మా కొరకు ధారపోయటం ద్వారా విడుదల, విమోచన, మరి పాపం నుండి, శాపం నుండి తప్పించి, ఉగ్రత నుండి తప్పించి నీ కుమారులుగా చేసుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. చెప్పబడుతున్న చదువుకున్న ఈ దేవుని మాటలను, మీ మాటలను మా కొరకై దీవించండి. ఎందు నిమిత్తమై మా కొరకై ఈ వచనములు రాసి ఉంచారో వాటిలోని శ్రేష్టమైన సంగతులు తెలుసుకొని మా ఆత్మీయ జీవితంలో తృప్తి కలిగి జీవించలాగున సహాయం దయచేయండి. ఈ మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని, ప్రతి వారిని మీరు దర్శించి దేవా ఏహెచ్కేలు 36:9 ప్రకారము శ్రేష్టమైన మంచి స్థలములుగా, మంచి విశ్వాసముగా ఈ సంవత్సరంలో మేము చేయబడలాగున ఆశీర్వదించమని వందనాలు, స్తోత్రాలు చేస్తూ సమయాన్ని మీకు అప్పగిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ నా మాటలు చక్కగా వినపడుతున్నాయండి? వాయిస్ ఓకేనండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, 90వ కీర్తనలో మనము కొన్ని విషయాలు చూద్దాం. 90వ కీర్తన ప్రారంభంలోనే చతుర్థ స్కంధము అని చెప్పబడింది. ఈ కీర్తనలు హెబ్రీ భాషలో మరి ఒక్కొక్క కీర్తన భాగము అనగా ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందము. అంటే పంచమ అంటే 5, చతుర్థ అంటే 4, తృతీయ అంటే 3, ద్వితీయ అంటే 2, ప్రథమ అంటే 1.
అలా ఒక్కొక్క స్కందము ఒక్కొక్క పుస్తకం లాగా ఉన్నది. కానీ మనకు తెలుగులో అయితే ఈ 5 స్కందాలను, ఈ 5 భాగాలను కూడా కీర్తనల గ్రంథంగా దేవుడు మనకిచ్చాడు. మనం చూసినట్లయితే మొదటి కీర్తన నుంచి 41వ కీర్తన వరకు మొదటి స్కందము ఆదికాండాన్ని గూర్చి వివరించే గ్రంథం, లేదా అది ఆదికాండము అని వారు హెబ్రీలు పిలుచుకుంటారు. రెండవ స్కందము 42 నుండి 72వ కీర్తన వరకు నిర్గమకాండ స్కందము అని వాళ్ళు పిలుచుకుంటారు. మూడవది 73వ కీర్తన నుంచి 89వ కీర్తన వరకు లేవియ కాండం యొక్క పుస్తకాన్ని గురించి ఆ కీర్తనలు తెలియజేస్తాయి. నాలుగవదిగా 90వ కీర్తన నుంచి, అంటే ఇప్పుడు మనం చదువుకున్న ఈ కీర్తన నుంచి 106వ వరకు చతుర్థ స్కందముగా చెప్పబడిన ఈ కీర్తనను సంఖ్యాకాండమునకు వారు పోల్చి చదువుకుంటారు. తర్వాత 5వ కీర్తన లేదా 5వ స్కందము 107వ కీర్తన నుంచి 150 వరకు ద్వితీయోపదేశ కాండానికి వారు పోల్చి చదువుకుంటారు. ఈ విధంగా వారు విభజించుకొనుటలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆ యూదులు అనబడిన వారు తమకు ఆ యొక్క దేని నిమిత్తమైతే ఆ పుస్తకాలను చదువుతున్నారో ఆ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యెహోవాయే దేవుడు అనే ఉద్దేశంతో ఈ కీర్తనలను వారు చదివేదరు. వారు ఈ మోషే యొక్క ధర్మశాస్త్రానికి ఈ 5 స్కందాలకు పోల్చుకొని చదువుకునేవారు. ఆ ఉద్దేశం ఎందుకు అట్లా పోల్చుకొని చదువుతారంటే, యెహోవాయే దేవుడు, దెర్ ఇస్ నో గాడ్ వితౌట్ జెహోవా అన్నట్టుగా వాళ్ళు చదువుతారు. అంటే యెహోవా తప్ప వేరే ఎవరు లేరు, యెహోవా దేవుడు కాకోకుండా వేరే ఏ దేవుడు కూడా లేడని చెప్పబడుట కొరకై ఆ విధముగా ఆ కీర్తనలు వారు విభజిస్తూ వచ్చారు. అది చతుర్థ స్కందం అనేటువంటి భాగంలో ఉన్న రహస్యము. ఆ తర్వాత ఈ కీర్తనలను 3 భాగాలుగా విభజించారు. ఒకటేమో ఇప్పుడు చదువుకున్నటువంటి స్కందాల విధంగా, రెండవదేమో మరి ఒక సబ్జెక్ట్ పరంగా విభజించారు. సబ్జెక్ట్ పరంగా అంటే ప్రార్థనా కీర్తనలని, ఆ తర్వాత స్తుతి కీర్తనలని, ఇలా సబ్జెక్ట్ వైజ్ గా విభజించినటువంటి కీర్తనలు. అనగా ఈ కీర్తనల్లో ఏం బోధిస్తాయంటే, ఈ యొక్క దేవుని యొక్క సూచనలు, సలహాలు బోధించే కీర్తనలు అవి. మూడవ విభజన ఏమిటనగా కీర్తనలను పేరు మీద విభజించారు. ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన పైన మొదటి వచనానికి పైన చిన్న అక్షరాల్లో కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. సో అట్లా పేరు మీద విభజించినటువంటి కీర్తనలు కూడా, పేరు మీద విభజించిన విభాగాల కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయి. దాదాపుగా 150 కీర్తనలో 100 కీర్తనలకు మాత్రమే పేరుంది. మిగతా 50 కీర్తనలకు పేరు లేదు. కానీ వాటిని జనరల్ గా మనం ఏమని చదువుతామంటే దావీదు రాసిన కీర్తనలని చదువుతాం. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఏదో గుడ్డిగా మనం చదవకూడదు, అంటే తెలిసి తెలియక చదవకూడదు అనేది ఈ వివరణ యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము. ఇప్పుడు మామూలుగా మనం చదువుతాము, బైబిల్ చదివేటప్పుడు జనరల్ గా బైబిల్ తీయగానే సరిగ్గా బైబిల్ పరిశుద్ధ గ్రంథం మీద అవగాహన లేని వాళ్ళు ఇప్పుడు బైబిల్ తీయగానే మనం చదువుకున్న 90 కీర్తనలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనా కీర్తన అని ఉంది, చదువుతాము. ఆ అవగాహన ఉన్న వాళ్ళు మోషే రాసిన 90వ కీర్తనను చదువుకుందాం అని చెప్తారు. అదే అవగాహన లేని వారు ఏం చేస్తారంటే దావీదు రాసిన కీర్తనలు మనం 90వ కీర్తన చదువుకుందాం అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే కీర్తనల గ్రంథాన్ని మనం చదువుతున్నామో ఆ కీర్తనల మీద ఉన్నటువంటి ఆ యొక్క పేరును బట్టి మనం తెలుసుకొని చదవాలి. దేవుని వాక్యాన్ని బహు స్పష్టంగా ఖచ్చితంగా తెలుసుకొని చదవాలన్నటువంటిది దేవుని ఉద్దేశం. మంచిది. ఈ 150 కీర్తనల్లో ప్రార్థనా కీర్తనలు అని చెప్పబడినవి 4 ప్రార్థనా కీర్తనలు. ఈ ఉదయకాలంలో మనం చదువుకున్న కీర్తన పేరు ప్రేయర్ సామ్ అంటారు, ప్రార్థనా కీర్తన. ఈ మోషే ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే,
పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగములు నీవే దేవుడవు. అయితే నీవు ఎంత మహాత్యము కలిగిన దేవుడవైనా, ఎంత నిత్యత్వము కలిగిన దేవుడవైనా, ఎంతటి సార్వభౌమత్వము కలిగిన దేవుడవైనా, నీవు మాత్రము నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచుము అని తను ప్రార్థన చేశాడు. అనగా మనుషులమైన మనము దేని ద్వారా మనం తృప్తిగా ఈ లోకంలో జీవించగలమంటే కృప ద్వారా మాత్రమే తృప్తిగా జీవించగలము. ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేశాడు అనే విషయాలు మనము ఈ కీర్తనను గురించి చెప్పుకుందాం. ముందుగా ఈ కీర్తనలు 51వ కీర్తన, 85వ కీర్తన, 90వ కీర్తన, 141 కీర్తన, ఈ 4 కీర్తనలను ప్రార్థనా కీర్తనలని మనం చెప్పవచ్చు. మరొక విషయం ఏమిటంటే ఇక్కడ దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, మోషేకు ఒక టైటిల్ పెట్టాడు దేవుడు. మనం బాగా విందాం వాక్యము. ఇది ఈ నూతన సంవత్సరంలో కూడా మన లుకింగ్ ఆన్ టు జీసస్ మినిస్ట్రీ వారు మీట్ను దీవించి దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు. అదేంటంటే నేను మీ తట్టు తిరగా మీరు దున్నబడి ఫలిస్తారు అన్నటువంటిది. వాస్తవంగా ఇక్కడ కూడా మరి ఈ మోషే రాసిన కీర్తనాన్ని మోషేకు దేవుడు ఒక టైటిల్ పెట్టాడు. ఏమనంటే దైవజనుడు అని టైటిల్ పెట్టాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు కొందరు వ్యక్తులను ప్రస్తావించినప్పుడు వారి పేరుకు ముందుగా కొన్ని టైటిల్స్ పెట్టాడు. ఉదాహరణకు అబ్రహామును గురించి మాట్లాడుతున్నప్పుడు నా స్నేహితుడైన అబ్రహాము అంటాడు దేవుడు. తర్వాత మరి కొందరిని చూస్తే నమ్మకమైన దాసులను, దైవ సేవకులను నమ్మకమైన దాసుడా అంటూ దేవుడు పిలిచినట్లుగా చూస్తాం. అలాగా కొందరికి దేవుడు కొన్ని టైటిల్స్ పెట్టాడు, కొన్ని పేర్లు ముందుగా పెట్టాడు. మన ఆత్మీయ విశ్వాస జీవితంలో మనకు దేవుడు ఏమని టైటిల్ పెడతాడు, ఏమని ఒక బిరుదు ఇస్తాడు అనేది కూడా మనము ఈ నూతన సంవత్సరంలో మరి జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాసాన్ని కొనసాగించాలి. ఏమని టైటిల్ పెడతాడు? నమ్మకమైన దాసుడా అంటాడా, లేదంటే చెడ్డ దాసుడా, సోమరువైన చెడ్డ దాసుడా అంటాడా అనేది కూడా మనము తెలుసుకొని విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఈ బైబిల్ గ్రంథంలో 7 పేర్లు దైవజనులని టైటిల్ పెట్టాడు. మిగిలిన 4 పేరు లేని దైవజనులు ఉన్నారు మనకు బైబిల్లో. ముందుగా చూస్తే మనము ద్వితీయోపదేశకాండం 33 మొదటి వచనంలో మోషేను దేవుడు దైవజనుడు అన్నాడు. రెండవదిగా మొదటి సమూయేలు 9:6-10 వచనాలు చూస్తే మనము సమూయేలును దేవుడు దైవజనుడైన సమూయేలు అన్నాడు. నెహెమ్యా 12:24లో రాజైన దావీదును కూడా దేవుడు దైవజనుడైన దావీదు అన్నాడు. ఆ తర్వాత మొదటి రాజులు 17:18లో దైవజనుడైన ఏలియాను గురించి దేవుడు దైవజనుడుగా ఆయన బిరుదు ఇచ్చాడు. 5వదిగా 2వ రాజులు 4:7 వచనాల్లో ఏలీషాను కూడా దైవజనుడైన ఏలీషా అని చెప్పబడింది. 6వదిగా 2 దినవృత్తాంతములు 11:2లో షెమాయా అనే వ్యక్తిని కూడా దేవుడు దైవజనుడైన షెమాయా అని ఆయనకు మంచి బిరుదు ఇవ్వడం జరిగింది. 7వదిగా ఇర్మియా 35:4లో ఇగ్దల్యా అనేటువంటి వ్యక్తిని గురించి కూడా దేవుడు దైవజనుడు అని చెప్పబడడం జరిగింది. అనగా 7 వ్యక్తులకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వారి పేరుకు ముందుగా దైవజనుడైన అని పేరు చెప్పడం జరిగింది. ఈ పేరులో ఈ యొక్క మాటలో ఎంతో గుడార్థంతో దాగిన మరి ఆ మాటలు దాగినాయి. వారి జీవితాలను ఒకసారి పరిశీలించినప్పుడు మరి నిజమైన దైవజనుడు అంటే ఇలాంటి గుణలక్షణాలు ఉండాలని వారు మనకు తెలియజేస్తున్నారు. ఈ 90వ కీర్తనలో కూడా ఆ దైవజనుని యొక్క హృదయం అనేది కనపడుతుంది. ఆ కీర్తనను మనం విభజిస్తే 3 భాగాలుగా విభజించవచ్చు ఆ 90వ కీర్తనను. ఎట్లాగా అంటే మొదటిగా దేవుని యొక్క నిత్యత్వానికి సంబంధించిన వచనము భాగము, మొదటి 2 వచనాలు 90వ కీర్తన మొదటి 2 వచనాల్లో దేవుని యొక్క నిత్యత్వాన్ని గురించి తెలియజేసే మాటలు, ఎటర్నిటీ ఆఫ్ గాడ్ అంటారు దాన్ని. అనగా దేవుని నిత్యత్వం యొక్క మాటలను గురించి తెలియజేస్తుంది.
రెండవ భాగం ఏం తెలియజేస్తుందంటే 90వ కీర్తన మూడవ వచనం నుంచి 11వ వచనం వరకు ఇక్కడ మరి స్థిరత్వము లేని మానవుని గురించి లేక అస్థిరుడైనటువంటి మానవ క్షీణత దశను గురించి వివరించే మాటలు ఇందులో ఉన్నాయి. అంటే మనుషుడు తను ఎంతటి చపల చిత్తుడో, ఎంతటి మరి అస్థిరుడో, ఎంతటి క్షీణత కలిగిన వాడో అని తెలియజేసే మాటలు 3వ వచనం నుండి 11వ వచనం వరకు ఇందులో చెప్పబడతా వచ్చినాయి. ఆ తర్వాత 12వ వచనం నుండి 17వ వచనం వరకు 10 ప్రార్థనా మనవులు ఉన్నాయి. దైవజనుడు చేసిన 10 ప్రార్థనా మనవులు, దేవుని దయ, దేవుని కృప కొరకు 10 రిక్వెస్ట్స్ ఫర్ మెర్సీ అని మనం చెప్పవచ్చు. అంటే 10 ప్రార్థనా మనవులు దేవుని యొక్క దయ కొరకు మరి ప్రార్థన చేసినట్లుగా ఈ 90వ కీర్తనలో మనం చదువుకోవచ్చు. మంచిది ప్రియులారా, మొదటి వచనం చదువుకుందాం. మనము ఏమంటున్నాడంటే కీర్తనకారుడు మోషే దైవజనుడు దేవుని గురించి ఏమని చెప్తున్నాడంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు నీవే దేవుడవు. కనుక దేవుని నిత్యత్వాన్ని ఎప్పుడైతే దైవజనుడు చూశాడో, దేవుని నిత్యత్వాన్ని ఎప్పుడైతే దైవజనుడు లెక్కించాడో, తను వెంటనే దేవుని దయ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము దేవా, యుగ యుగాలలో నీవే మాకు దేవుడవు. ఇది ఎంతైనా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈనాడు మనము మన భక్తిని బట్టి కానీ, మన తలాంతులను బట్టి కానీ, మనకున్న యోగ్యతలు లేదా మనకున్న సామర్థ్యము, మనకున్నటువంటిది ఏది కూడా మానవ సంబంధమైనది కానీ, ఆత్మీయ సంబంధమైనది కానీ, ఏది కూడా మనల్ని తృప్తిపరచడానికి వీలు లేదు. అవి తృప్తిపరచలేవు. కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప మాత్రమే, కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడే మనము తృప్తిపరచబడదాం అనేది కీర్తనలో, ఈ యొక్క కీర్తనలో మోషే చేసిన ప్రార్థన అయి ఉన్నది. కనుక ఈ సంవత్సరంలో మీకు ఇవ్వబడిన సంఘమునకు, ఈ యొక్క మీటికి ఇవ్వబడిన వాగ్దానంలో ఉన్న రహస్యం కూడా అదే. మనం ఫలించాలంటే దేవుని కృప ద్వారా తృప్తిగా మరి జీవించే జీవితము, తృప్తికరమైనటువంటి జీవితము అంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది, స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా అవసరమని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక యుగ యుగాలను తను మోషే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బైబిల్లో 9 యుగాలు ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 9 యుగాలు ఉన్నాయి. ఈ 9 యుగాలలో జరిగే సంఘటనలను, ఈ 9 యుగాలలో ఉన్నటువంటి మానవుని యొక్క స్థితిగతులు లేదా దేవుని యొక్క ఉనికిని ఈ కీర్తనకారుడు లేదా దైవజనుడైనటువంటి మోషే తాను గ్రహించిన వాడిగా ఉంటున్నాడు. ఏదో దేవుడు అంటే మరి ఊహ సంబంధంగా తను దేవుడు అంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, దేవుడు అంటే ఇలా ఈ విధానంలో ఉండాలి, ఇలా ఉండబోతాడు అని తనేదో ఊహించుకొని, లేకపోతే కొంచెం తెలిసి కొంచెం తెలియకోకుండానో తను దేవుని నిత్యత్వాన్ని లేదా నమ్మకత్వాన్ని చెప్పట్లేదు. కానీ అనుభవపూర్వకంగా తాను ఎరిగినటువంటి దేవుడు ఏమై ఉన్నాడో, తాను వెంబడిస్తున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని ఈ కీర్తనలో నొక్కి వక్కానించాడు. అంటే ఖచ్చితంగా చెబుతూ వచ్చాడు, దేవా, నీవైతే నిత్యత్వం కలిగిన వాడివి, నేనైతే నిత్యత్వం లేక అస్థిరుణ్ణి, కనుక నన్ను నీవి ఈ విధంగా నువ్వు తయారు చేయి ప్రభు అంటూ దేవుని దయ కొరకై ప్రార్థన చేసిన కీర్తనే 90వ కీర్తన, ప్రార్థనా కీర్తన. సో గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ గాడ్ అండ్ మ్యాన్ ఈజ్ లిమిటెడ్ మ్యాన్. ఇది ఈ కీర్తన చెప్పేది. సో దేవుడు అనేటువంటి వ్యక్తి నిత్యత్వం కలిగిన వ్యక్తి, మానవుడు అనేటువంటి వాడు చాలా పరిమితి కలిగినటువంటి వ్యక్తి. మానవ జీవితాన్ని గురించి మనకు బైబిల్లో ఈ యొక్క 3వ వచనం నుండి 11వ వచనం వరకు
మనం చదివితే మానవుడు ఎంతటి చపల చిత్తుడో, ఎంతటి మరి అస్థిరుడో అనేది లేఖనాల్లో మనకు దాదాపుగా 15 విషయాలు తెలియజేస్తాయి మానవ జీవితాన్ని గురించి. ప్రత్యేకంగా ఈ యొక్క 90వ కీర్తనలో 7 విధాలుగా మానవ జీవితం ఎంత అస్థిరమైనదో కూడా తెలియజేస్తుంది. ఈ 3వ వచనం నుండి 11వ వచనం వరకు. అనగా ఇంతటి అస్థిరత్వం కలిగిన ఈ మానవునికి యుగ యుగాలలో నుండి దేవుడుగా ఉన్న నీవు ఆశ్రయదుర్గముగా ఉన్నావు కనుక నీవు మమ్మల్ని తృప్తిపరచుము తండ్రి అని దేవుని దయ కొరకై ఎదురు చూస్తున్నాడు. అదే మరి కీర్తనకారుడు దావీదు రాజు 18వ కీర్తన మొదటి వచనంలో అదే వచనం ఆయన దేవుని యొక్క నిత్యత్వాన్ని గురించి ఆలోచిస్తూ యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. దేవుని యొక్క నిత్యత్వాన్ని ఆయన గమనిస్తూ దైవజనుడు కనుక దేవుని నిత్యత్వం అనేది మన జీవితాల్లో మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడింది. ఒకానొక రోజు ఈ భూమిని వదిలి వెళ్ళిన తర్వాత మనం కూడా నిత్యత్వంలో ఉంటామన్నది కీర్తనకారుని యొక్క ముఖ్య ఉద్దేశం. సో 90 కీర్తనకు ముందుగా మరి 9 యుగాలు ఉన్నాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. వాటిని కొన్ని క్లుప్తంగా వివరించి ఈ ప్రార్థనలో ఉన్న రహస్యాలు కూడా కొన్ని మనం మరి సమయాన్ని బట్టి కూడా మనం వెళ్దాం. మొదటిగా ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో దేవదూతల యుగము అంటారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ మొదటి వచనం ఒకటి కూడా దేవదూతల యుగముగా చెప్పబడింది. ఆ యుగంలో మానవుడు లేడు. ఇప్పుడైతే సాతానుగా పిలువబడుతున్నటువంటి లూసిఫరు ప్రధాన దూతగా మరి అక్కడ ఉంటూ దేవుని ఆరాధనలు జరిగిన యుగం అది. ఆ తర్వాత ఆ యుగంలో తిరుగుబాటు జరిగి 2వ యుగం ప్రారంభమైంది. అదే అజ్ఞాన కాల యుగం అంటారు. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ అధ్యాయము 24వ వచనం వరకు అజ్ఞాన కాల యుగము అంటారు. ఈ యుగంలో మరి ఆ తర్వాత మానవుడు అజ్ఞానిగా ఉన్నాడు. ఆదాము హవ్వలను సృష్టించాడు దేవుడు. తర్వాత వాళ్ళు దిగంబరులుగా ఉన్నప్పటికీ కూడా వారు దేవుని మహిమతో కప్పబడి ఆ తర్వాత పాపం చేసినప్పుడు వారు తెలియబడుతూ వచ్చారు. దేవుని దయ కృప కనికరము వారిని విడిచిపెట్టక వారికంటూ ఒక శ్రేష్టమైన వాగ్దానమును అనుగ్రహించి స్త్రీ సంతానముగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇవ్వడం జరిగింది అనేది మనకు తెలిసిన విషయమే. 3వ యుగము ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ అధ్యాయము 14వ వచనం వరకు ఉన్నటువంటి 3వ యుగాన్ని మనస్సాక్షి యుగము అంటారు. ఈ యుగములో మానవుడు తన మనస్సాక్షి ఏ విధంగా బోధిస్తే ఆ విధంగా మరి తను జీవిస్తూ వచ్చాడు మనస్సాక్షి యుగంలో. 4వ యుగము ఆదికాండము 8వ అధ్యాయము 15వ వచనము నుండి ఆదికాండము 11వ అధ్యాయము 9వ వచనం వరకు మానవ పాలన యుగము. అంటే మనుషుడు తాను పరిపాలించుకుంటూ వచ్చాడు, వేరే వారి మీద ఆధారపడలేదు. చివరికి దేవుని మీద కూడా ఆధారపడలేదు. దేవుని మీద ఆధారపడుకోకుండా మనం చూస్తాం ఆ బాబేలు కట్టేటప్పుడు మనం ఒకరికొకరం పేరు సంపాదించుకుందాం రండి అంటూ వారు బాబేలు నిర్మాణానికి పూనుకున్నప్పుడు దేవుడు అక్కడ వారిని తారుమారు చేసి మీరు కాదు మిమ్మల్ని పాలించుకోవాల్సింది, మిమ్మల్ని పాలించవలసిన వాడను నేను కనుక నా వైపు తిరగండి అంటూ దేవుడు వారిని అక్కడ తారుమారు చేసినట్లుగా మరి ఆదికాండము 7వ అధ్యాయం ఈ 11వ అధ్యాయంలో చదువుతాం. 5వ యుగము ఆదికాండము 11వ అధ్యాయము 10వ వచనం నుండి ప్రారంభమై నిర్గమకాండము 11వ అధ్యాయము 10వ వచనం వరకు అక్కడ వాగ్దాన యుగం. ఒక్కొక్క యుగములో ఒక్కొక్క యుగ పురుషుడు ఉన్నారు. మనం ఈ యుగాలను బాగుగా గమనించినట్లయితే వాగ్దాన యుగము, ఈ వాగ్దాన యుగంలో హీరో ఎవరంటే మనకు అబ్రహాము నుండి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత యోసేపు అనేటువంటి వీరులు మనకు బాగుగా ఈ యొక్క వాగ్దాన యుగంలో కనపడతారు. మానవ పాలన యుగంలో నోవహు కనిపిస్తాడు మనకు. మనస్సాక్షి యుగములో మనకు ఎవరు కనపడతారంటే ఈ హేబేలు, తర్వాత ఈ కయ్యూను,
మీరు వీరు కనిపిస్తారు. అజ్ఞాన కాలయుగంలో ఆదాము కనిపిస్తాడు. దేవదూతల యుగం కాలములో లూసిఫర్ కనబడతాడు. తర్వాత 6వ యుగము ధర్మశాస్త్ర యుగం. నిర్గమకాండం 12 మొదటి నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం వరకు ధర్మశాస్త్ర యుగం అనగా బాప్తిస్మమిచ్చు యోహాను యోహాను వరకు అనగా మోషే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను మోషే ఐగుప్తు నుండి విడిపించినప్పటి నుండి లేదా ఐగుప్తు నుండి బయటకు వచ్చిన సమయము నుండి బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య వరకు ఇదంతా కూడా ధర్మశాస్త్ర యుగమే. ఈ యుగంలో చాలా మంది ఉన్నారు. మోషే అనేటువంటి గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు ఉన్నారు. తర్వాత యూదా రాజులు ఉన్నారు. ఆ తర్వాత ప్రవక్తలు ఉన్నారు. ఎందరో ఈ యుగంలో ఉంటూ వచ్చారు. మరి నెక్స్ట్ 7వది కృపాయుగం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి ప్రకటన 19:10 వరకు కృపాయుగంలో ఉన్నారు. ఈ కృపాయుగంలో ఉన్న వారే మనము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యుగంలో మనకు కనపడతారు. ఆయన 4వ అధ్యాయం మొదటి వచనంలో బాప్తిజం పొంది తాను మరి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించి ఆ దేవుని రాజ్య సువార్తను మానవుని యొక్క మారు మనసు కార్యక్రమాన్ని కలువరి శిలువలో సమాప్తమైనదని చెప్పి ముగించేటంత వరకు ఆ యొక్క కృపాయుగం ఉంటూ వచ్చింది. ఆ కృపాయుగంలో మానవునికి దేవుడు సంపూర్ణమైనటువంటి విడుదల, విమోచన, కృపను అనుగ్రహించాడు. ఈనాడు మానవుడు పరలోకానికి వెళ్ళాలన్నా, దేవునితో సహవాసం చేయాలన్నా, దేవుని సన్నిధి అనుభవించాలన్నా మరి మానవునికి కావాల్సింది కేవలము దేవుని కృప తప్ప మరి ఏది కాదు. తన బలము కాదు, తన యోగ్యతలు కాదని తెలియజెప్పేదే ఈ యొక్క కృపాయుగం. ఆ తర్వాత వచ్చేది 8వ యుగము, వేయేండ్ల పాలన యుగం. ఈ యొక్క ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం అంతా కూడా వేయేండ్ల పాలన యుగాన్ని గురించి తెలియజేస్తుంది. చివరిగా ప్రకటన 21, 22 అధ్యాయాలు మరలా దేవదూతల యుగం వస్తున్నది. ఆ దేవదూతల యుగములో నమ్మకమైన దేవదూతల యుగములోనికి ప్రవేశించే మనమే ఆ యొక్క నమ్మకమైన దేవదూతలం. కాబట్టి ఇప్పటికే మనం చూసుకున్నాం, మోషేను దైవజనుడైన మోషేని ఏ విధంగా దేవుడు పిలుస్తూ వచ్చాడో మనల్ని కూడా నమ్మకమైన దేవదూతలుగా దేవుడు పిలుచుట కొరకాయి ఉదయకాలంలో ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే మరి ఏ ఏ విషయాల్లో నమ్మకత్వంగా ఉండాలి? దేవుడు మనకిచ్చిన రక్షణలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకైతే ఏవైతే ఇచ్చాడో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమందు మనము నమ్మకంగా ఉన్నప్పుడే దేవుని కృప ద్వారా తృప్తి పొందుతాం అని మనము ఈ ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకోవాలి. మోషే తన కీర్తనలో ఇంకా ఏమని చెప్తున్నాడంటే, అది మొదటి 2 వచనాలలో ఉన్నటువంటి 9 యుగాలను గురించి మనం చూస్తూ వచ్చినాం. ఈ 9 యుగాలన్నీ కూడా మరి తెలియజేసేది ఏమిటంటే దేవుని యొక్క కృప మానవుని విషయమై ఎంతగా ఉన్నదో చూడండి. దేవదూతలను కూడా ఆయన ఘనపరచక కేవలము మంటితో మానవునిగా చేసి ఆ మానవునికి ద్వారా తరతరాల్లో యుగ యుగాలలో తన యొక్క సంకల్పాన్ని, తన చిత్తాన్ని మార్చుకుంటూ మానవుని కొరకై ఒక ప్రత్యేకమైనటువంటి మరి హృదయ వాంఛను కలిగినటువంటి దేవుడు ఆయన. మనుషులను లక్ష్యపెట్టు దేవుడు ఈయన. మనుషుని తృణీకరించని వాడు ఈయన. మనం చూస్తాం, మనుషులు మరొక మనిషిని చాలా సులువుగా తృణీకరిస్తారండి. చాలా సులువుగా తృణీకరిస్తారు. వారికి ఏదైనా ఒక చిన్నపాటి యోగ్యత ఉంటే, ఒక చిన్నపాటి అర్హత ఉంటే, ఒక చిన్నపాటి ఏదైనా సామర్థ్యం ఉంటే సాటి మానవుని చాలా చులకనగా మరి చాలా ఈజీగా వాళ్ళను తృణీకరిస్తారు. కానీ ఈ దేవాది దేవుడు మరి కీర్తనకారుడు చెప్పినట్లుగా తరతరముల నుండి యుగ యుగముల నుండి నివాస స్థలముగా ఉన్న ఈ దేవుడు మానవులమైన మనలను లక్ష్య పెట్టుటకు ఆయనకి ఇష్టమైన తన సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై ఆ దేవాది దేవుని మనం ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం, ఆరాధనమై ఉన్నాం, ఆయనను వెంబడించబద్దులమై ఉన్నాం అనేది
మన ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కీర్తనకారుడు చేసినటువంటి 10 ప్రార్థనా మనవుల్లో మరి మానవుని యొక్క అస్థిరత్వం అనేది మనం చూస్తాం. 3వ వచనం నుండి 11వ వచనం వరకు మనం గమనిస్తే మానవ జీవితము చాలా స్వల్పమైనది అనేది మనం తెలియజేస్తాం. కొన్ని వచనాలు 1, 2, 3 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు గ్రంథంలో ఈ యొక్క మానవుని అస్థిరత్వాన్ని ఎందుకు అట్లా చెప్పాడంటే, కీర్తనకారుడు ఆది కాండము 47వ అధ్యాయము 9వ వచనంలో మనం యాత్రికులం అంట. అంటే మనకు ఒక స్థిరమైన నివాసం లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్మనెంట్ ఆస్తులు అనేటివి ఇక్కడ ఏమి లేవు. అంటే మనకు ఒక పర్మనెంట్ ప్లేస్ అనేది భూమి మీద ఏమి లేదు. మనం యాత్రికులం. యాత్రికుడు ఏ విధంగా ఒక చోటు నుండి మరొక చోటుకి, ఒక చోటు నుండి మరొక చోటికి ఎలా వెళుతూ వస్తాడో, తల్లి గర్భం నుండి మానవుడు భూమి మీదకి వచ్చాడు, భూమి మీద నుండి మానవుడు మరలా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో దేవునితో నిత్యత్వంలో ఉండాలన్నటువంటిది మన యొక్క యాత్రా జీవితంలోనే రహస్యం. కనుక మానవుని జీవితం అనేది ఒక యాత్రికునితో పోల్చబడి చెప్పింది. ఇంకొకటి 2వ సమూయేలు గ్రంథం 14:14లో మానవ జీవితము ఒకసారి భూమి మీద నీళ్లు ఉలకపోస్తే ఆ నీటిని మరలా ఎట్లా తెచ్చుకోలేమో అలాంటిదంట మానవ జీవితం. అందుకనే పెద్దలు ఏమంటారంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. అనగా ఈ ఆత్మ దీపం ఉండగానే మన సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని ఈ వచనం తెలియజేస్తుంది. అంటే ఒకసారి మానవుడు ఈ భూమి మీద నుండి వెళ్ళిపోయాడా, మరలా అదే మానవుడు భూమి మీదకి రాలేడు, అదే జీవితం జీవించలేడు. కనుక మానవ జీవితం అనేది మరి నేలలో ఒలకబోయబడినటువంటి, నేలలో పోయబడినటువంటి నీటితో సమానమని ఆ యొక్క సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 14 వచనాల్లో చెప్పబడింది. కనుక ప్రియులారా, మనం చూస్తే చాలా విషయాలు, దాదాపుగా 15 విషయాలు మానవుని గురించి చెప్పబడుతూ వచ్చింది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. అనగా మానవుని జీవితము ఎంత అస్థిరమైనదో, ఎంత మరి స్థిరము కానిదో అవి తెలుసుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, చాలా మందికి అంటే మన గురించి కాదు, జనరల్ గా చెప్తున్నాను, చాలా మంది మనుషులు ఏమనుకుంటారంటే ఇదే శాశ్వతం, ఈ భూలోకమే శాశ్వతం, ఇక్కడే మనం శాశ్వతంగా మరి శిలా కొట్టుకొని ఆ శిలకు అంటుకట్టుకొని ఉంటాము, ఇక మనం ఎక్కడికి పోమనే అభిప్రాయంతో చాలా సందర్భాల్లో జీవిస్తూ ఉంటాం. అంటే ఇదే శాశ్వతం, ఇంతకు మించి ఇంకేం లేదు అనే విధంగా మనుషులు జీవిస్తూ ఉంటారు. అట్టి వారికి బైబిల్ గ్రంథంలో 15 రకాల వివరణలు ఇవ్వబడింది. ఇంకా కొన్ని ఉన్నాయి వేరే వివరణలు, కానీ ప్రాముఖ్యంగా తెలియజెప్పడం ఏంటంటే, జీవితం ఎంత అల్పమైనదో, ఎంత స్వల్పమైనదో నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజు నాది అనుకునేది రేపు నీది కాకపోవచ్చు. ఈ రోజు నేను అనుకున్న వాడివి రేపు నేను అని కాదు అనేది కాకపోవచ్చు. కనుక స్వల్పమైన నీవు ఆ యుగములలో తరతరములలో ఉన్నటువంటి నిత్యుడగు ఆ దేవుని సన్నిధిని అనుభవించు అంటూ కీర్తనకారుడు మనకు బోధిస్తున్నాడు. కనుక ఆ కీర్తనకారుడు చేసిన 1-2 విజ్ఞాపనలను మనము చూసుకొని మనము ఇంకా ముగించుకుందాం. మనకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. కనుక మొదటిగా ఆయన కీర్తనకారుడు చేసిన విన్నపం 12వ వచనంలో ఉన్నది ఏమన్నంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఎంత శ్రేష్టమైనటువంటి విజ్ఞాపన చేస్తున్నాడో చూడండి, ఎంత శ్రేష్టమైనటువంటి ప్రార్థన కీర్తనకారుడు తెలియజేస్తున్నాడో చూడండి. ఏమంటున్నాడంటే, ప్రభువా, టీచ్ us టు నంబర్ అవర్ డేస్, మా దినాలు, టీచ్ అస్, మా దినాలను మేము ఎట్లా గడుపుకోవాలో మాకు నేర్పించు, మా దినాలను మేము ఎట్లా కొనసాగించాలో మాకు నేర్పించు, అప్పుడు మేము నీ కృప చేత మేము తృప్తిగా జీవిస్తాము. చాలా మందికి సమయం సద్వినియోగం చేసుకోవడం తెలియదండి. సమయం సద్వినియోగం ఎఫెసీయులతో కూడా అదే అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీ ఒక సద్వినియోగం చేసుకునొచ్చు, జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనండి అంటాడు దేవుడు అక్కడ అపొస్తలుడైన పౌలు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక దినములను లెక్కించడం అనేది మనకు చాలా అవసరం. కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్తాను.
యవన ప్రాయం ఉంది. యవన ప్రాయంలో ఏదైనా చేయగలము. చక్కగా చదవగలము, పాడగలము, పరిగెత్తగలము, ఆ తర్వాత ఏ బరువులు మోయగలము, ఏ పనులైనా చేయగలము. ఆ యవన ప్రాయంలోనే మనం అన్ని సంపాదించుకోవాలి. ఆ తర్వాత యవన ప్రాయం అంతా అయిపోయిన తర్వాత నడవలేని వయసులో నేను సువార్త చేయాలనుకున్నాను, కానీ నాకు ఈ నడవలేక ఉన్నానని చెప్తే అది ఎంతవరకు సబబో చూడండి. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దినాలను లెక్కించలేకపోయి, ఇప్పుడు దినములు లెక్కించడం అయిపోయిన తర్వాత మరలా ఆ యొక్క దినాలను గురించి మాట్లాడడం అనేది ఎంత అవివేకమో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అంటే దినములను లెక్కించడం అనేది మన అనుదిన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఉన్నది. మన సమయాన్ని మనం దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాము. మన దినాలను ఎట్లా లెక్కించుకుంటున్నాం, ఎట్లా మన సమయాన్ని మనము వాడుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనుషులు మనల్ని ఎవరు భయపెట్టకపోవచ్చు. మనకి ఎలాంటి ఒత్తిడులు, షరతులు లేకపోవచ్చు. మనల్ని ఎవరు కంట్రోల్ చేసేవారు లేకపోవచ్చు. మనల్ని ఎవరు అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు ఎవరు లేకపోవచ్చు. కానీ దేవాది దేవుడు అనేది మన దినాలు ఒకరోజు అన్ని లెక్కిస్తూ ఉంటాడు. మన జీవిత దినాలన్నీ కూడా ఆయన లెక్కిస్తున్నాడు. మన సంచారములు, మన కన్నీరు, మన పాదములు నడిచే అడుగుజాడలు అవన్నీ కూడా లెక్కించి ఒకానొక రోజు ఆ యుగ యుగములో తరతరములు ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంటే మనకు ఒక టైటిల్ ఇవ్వబోతున్నాడు, ఒక క్రొత్త పేరుని ఇవ్వబోతున్నాడు. ఆ పేరు ఏమిటో అనేది మనము ఆ యొక్క దేవుని సన్నిధిలో మరి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో మనకు ఆ పేరు ఇవ్వబడుతుంది. కనుక మనం ఏమని ప్రార్థన చేద్దాం? దేవా, దినములను మాకు లెక్కించడం మాకు నేర్పము. చాలా స్వల్ప దినాలు మన జీవితాల్లో, 70 లేక 20 సంవత్సరాలు. 10వ వచనంలో అంటాడు, మోషే ఏమంటాడంటే మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్నడలా 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. మరి చాలా స్వల్పమైన దినాలు. ఒక సందర్భంలో ఫరో యొద్దకు యాకోబు వెళుతాడు. యాకోబు వెళ్ళినప్పుడు మరి ఫరో యాకోబుని అంటాడు, నీ వయసు ఎంత అంటాడు. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అంటాడు. హౌ ఓల్డ్ ఆర్ యు అంటాడు. అప్పుడు యాకోబు అంటాడు, ఏదో కొద్ది దినాలండి, అయినను ఆ కొద్ది దినాలు కూడా దుఃఖము ఆయాసకరమైనవే అంటాడు. సో దేవుడు ద్వారా దీవింపబడిన యాకోబు, తర్వాత నా సేవకుడైన యాకోబు అని చెప్పుకున్నటువంటి యాకోబు ఏమంటున్నాడంటే తన జీవిత దినాలను గురించి అవి దుఃఖకరముగా సాగిపోయినాయి, అవి ఆయాసకరముగా సాగిపోయినాయి అంటూ తన జీవిత దినాలను గురించి తను దుఃఖించాడు. ఎందుకంటే మనం హోషేయలో చూస్తే భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేసిను అంటాడు. దేవుని వాక్యంలో ఆ వచనాలు చదివినప్పుడు అయ్యో ఏంటినా ఇంత వాగ్దాన పురుషుడు, దేవుని ద్వారా మరి ఎన్నుకోబడిన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి తను ఎట్లా జీవించాడంటే, మరి ఈ యొక్క హోషే గ్రంథం 12వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయాను. 12 సిరియా దేశంలోనికి పోయాను, భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువ చేసెను, భార్య కావాలనని అతడు గొర్రెలు కాచెను. సో భార్య కొరకు తాను ఎన్ని సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాడంటే 20 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాడు. 20 సంవత్సరాలు తను కేవలం భార్య కొరకు మాత్రమే వ్యర్థం చేసుకున్నట్టుగా మన దినాలు లెక్కిస్తే తెలియజేస్తారు. ఓకే, సామెతల్లో అంటాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికెను అనేది. మరి భార్య అనేది దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క వరము. అలాంటి వరం కొరకు, దేవుడిచ్చే వరం కొరకు ఈయన తన జీవిత దినాలను వ్యర్థం చేసుకున్నాడు. అంటే దేవుడిచ్చే ఉచితమైన కృపలు అవి దేవుడిస్తాడనేది గ్రహించక తను వేరే వాటి మీద తన జీవిత దినాలను వ్యర్థం చేసుకుంటూ వచ్చాడు. కనుకనే ఈ కీర్తనకారుడు 90వ కీర్తనలో అంటున్నాడు, మా దినములను మాకు లెక్కించుటకు మాకు నేర్పించుము. రెండవ విన్నపము, రెండవ విన్నపం చెప్పేసి ముగిస్తాం. రెండవ విన్నపము, రిటర్న్ ఓ లార్డ్ హౌ లాంగ్. 13వ వచనం, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఇందువు, నీ సేవకులను చూచి సంతాపపడము.
కనుక 5వ వచనంలో ఇప్పుడే మనం వాగ్దానంలో చూసాం, దేవుడు మన వైపు తిరగమని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు మన వైపు తిరుగుతాడో మనం అద్భుతంగా తన కొరకు జీవిస్తాం. కనుక ఈరోజు సందేశంలో దేవుడు మనల్ని దేని కొరకైతే పిలిచాడో, దేని కొరకైతే ఏర్పాటు చేసుకున్నాడో అటు ఉద్దేశం ద్వారా మనము మన జీవిత దినాలన్నిట్లో దేవుని కృప ద్వారా తృప్తి పొందినట్లుగా, మన ఈ నూతన సంవత్సరంలో మనము తృప్తిపరచబడినట్లుగా దేవుడు మనకు తన ప్రత్యేకమైన కృపను అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం చెప్పబడిన వాక్యం కొరకు. దయగల తండ్రి యేసు ప్రభువా, నీకు స్తోత్రములు. చెప్పబడిన ఈ మాటలు ఆశీర్వదించండి. మీట్లో విన్న బిడ్డలకు మీరు దర్శించండి. వారిని మీ దయ చొప్పున, కృప చొప్పున స్థిరపరిచి బలపరచండి.